వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. చీమ మరియు ఏనుగు. ఒక అడవిలో చిన్న, పెద్ద జంతువులు అందరూ సుఖంగా జీవించేవారు. ఈ అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా బలంగా ఉండేది. ఎప్పుడూ చిన్న జంతువులను అనగదొక్కుతూ, వాటిమీద తన బలాన్ని చూపించేది. అందరూ ఆ ఏనుగును చూసి భయపడేవారు. ఒకరోజు ఆ ఏనుగు చీమల గూటిని పాదాలతో తొక్కింది. చీమలు భయంతో పరుగులు తీశాయి. ఆ సమయంలో ఒక చీమ ఆ ఏనుగుతో ఇలా చెప్పింది: ఏనుగు బాబూ, నీవు ఎంత పెద్దవాడివి అయినా మాకు కూడా జీవితం అనుభవించే హక్కు ఉంది. నిన్ను మేము ఏమీ అనము, కాబట్టి దయచేసి మా గూటిని నాశనం చేయకు. కాని ఏనుగు అది లెక్కచేయలేదు. నేను ఎంత బలమైనవాడిని అనేది నువ్వు చూడవచ్చు అని అది అహంకారంతో నవ్వింది. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ ఏనుగు ఊహించని ప్రమాదంలో పడిపోయింది. అది ఒక గుబురు గుంటలో పడింది. బయటకు రావడం చాలా కష్టం అయింది. ఆ సమయంలో అటుగా వెళ్లిన చీమలు ఆ ఏనుగును చూశాయి. ఆ చీమలలో ఒకటి ఆ ఏనుగుతో మాట్లాడింది: నీవు అప్పట్లో మాకు సహాయం చేయలేదు, కాని మేము మాత్రం నీకు సహాయం చేస్తాము అని చెప్పి మిగతా చీమలను పిలిచి గుంపుగా చేరి, క్రమంగా గుంటలో నుండి ఏనుగును పైకి లాగి దాన్ని బయటకు తీసుకువచ్చాయి. అప్పుడు ఏనుగు తనని తాను తలచుకుని సిగ్గుపడింది. నాకు తెలుసు, నేను మీ పట్ల అన్యాయంగా ప్రవర్తించాను. మీరు నాకు నిజమైన స్నేహితులు. మీ తత్వం నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. ఈ రోజు మీ వల్లే నా ప్రాణం నిలిచింది. ఈ కథ మనకు ఏ పాఠం నేర్పుతుందంటే, ఒకరి బలం ఇతరులకు హాని చేయడానికి కాదు, సహాయం చేసే గుణంతో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.